సో సిఎస్ఎస్ అనేది కలర్స్ ని, ఫాంట్స్ ని, బ్యాక్గ్రౌండ్ ని, స్టైల్ ని అన్నిటిని హోల్డ్ చేసి పట్టుకుంటది. హెచ్టిఎంఎల్ ని స్టైల్ చేయాలంటే దానికి యూస్ చేసేది సిఎస్ఎస్. సో నేను సిఎస్ఎస్ యూస్ చేసుకుని బిల్డ్ చేసిన వెబ్సైట్ అంటే ప్రీవియస్ హెచ్టిఎంఎల్ వెబ్సైట్ ని సిఎస్ఎస్ యాడ్ చేస్తే ఎలా కనిపిస్తుందో చూపిస్తా. సో వెల్కమ్ టు మై వెబ్ పేజ్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్. ఐఎమ్ నాని మాధరాజ్. వెల్కమ్ టు మై ఫస్ట్ వెబ్ పేజ్. సో ఇక్కడ నేను యాడ్ చేసిన ఇమేజ్. సో ఇక్కడ మన అమెజాన్ లింక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఇక్కడ సబ్మిట్ బటన్. ఇక్కడ వచ్చేసి నేమ్ అని చూపిస్తుంది. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా ఒక ఫామ్ క్రియేట్ చేసుకోవాలంటే ఎలా చూపించాయి కాబట్టి అలా ఇది యూజ్ అవుతుంది. సో యూ కెన్ రైట్ ఎనీ కామెంట్ హియర్. సో మీకేమన్నా నా వీడియోస్లో డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఎలా అయితే ఇక్కడ నేను కామెంట్ సెక్షన్ యాడ్ చేశాను. సో దీన్ని నేనే ఎలా అచీవ్ చేశాను. విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. సో కోడ్ ఆల్రెడీ రాసే ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. సో సిఎస్ఎస్ వచ్చేసి బేసిక్ సింటాక్స్. ఇక్కడ స్టైల్ అని రాసుకున్నా హెచ్టిఎంఎల్ కోడ్లోనే, ఎండింగ్లోకి స్టైల్ అని రాసుకున్నా. సో ఆటోమేటిక్ స్టైల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ బాడీ ఈ కర్వ్ బ్రాకెట్స్ మధ్యలో ఈ ఇన్ఫర్మేషన్ నేను రాసిన. బేసిక్ సింటాక్స్ ఆఫ్ సిఎస్ఎస్ వచ్చేసి బాడీ కర్వ్స్ మధ్యలో ఇవి రాసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి, ఫాంట్ ఏముండాలి, ఫాంట్ స్టైల్ ఎలా ఉండాలి, ఒక ఫాంట్కి మధ్యన ఎంత గ్యాప్ ఉండాలి అనేది. సో ఇక్కడ నేనేం చేసిన బాడీ అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్కి రిలేటెడ్గా, ఫాంట్కి రిలేటెడ్గా మొత్తం వస్తాయి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ తీసుకున్నా, కలర్ రెడ్, ఇక్కడ గోల్డ్ తీసుకున్నా, ఫాంట్ కొన్ని గోల్డ్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్, ఫాంట్ అనేది ఎక్కడ కనిపించాలి, సెంటర్లో కనిపించాలి. సో మధ్యలో కనిపించాలి అన్నందుకు సెంటర్. ప్యాడింగ్ 10px. ప్యాడింగ్ అంటే సైజ్, ఎంత సైజ్ పక్కకి వెళ్ళాలి, ఎంత సైజ్ రైట్, ఒక సైడ్ పొజిషన్ ఎక్కడ ఉండాలి అనేది ప్యాడింగ్ని యూజ్ చేసుకుని డిసైడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హెచ్1 అంటే ఇక్కడ హెచ్1 అని రాసుకున్నాం కాబట్టి ఇక్కడ హెచ్1 రాస్తే కలర్ వైట్ అన్నాం. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇక్కడ హెచ్1 కలర్ వైట్ కాబట్టి ఇక్కడ ఇది వైట్గా కనిపిస్తుంది, ఇక్కడ ఇది వైట్గా కనిపిస్తుంది, ఇక్కడ ఇది కూడా వైట్గానే కనిపిస్తుంది. ఇవి మాత్రం గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. ఎందుకంటే మనం బాడీలో రాసాం కలర్, ఫాంట్ కలర్ అనేది గోల్డ్లో ఉండాలని. కానీ మళ్ళీ ఇక్కడ ఏం చేసాం, హెచ్1 దగ్గర కలర్ వైట్ అని రాసాం. సో కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ పారాగ్రాఫ్ బి కలర్ కూడా వైట్ స్మోక్ అని రాసా. సో అది కూడా కలర్ చేంజ్ అయిపోయింది. సో మీరు రాసుకున్న ఫాంట్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వాలనుకుంటే సిఎస్ఎస్ యూజ్ చేసుకుని ఇలా చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇమేజ్, ఇక్కడ ఎక్కడైనా డాట్ యూజ్ చేయాలి, కానీ ఇక్కడ ఇమేజ్కి ఎందుకు డాట్ యూజ్ చేశానంటే క్లాస్ ఈజ్వల్ టు ఇమేజ్ కాదు, డబ్ల్యూ యాడ్ చేసిన. సో మీరు ఎప్పుడైతే క్లాస్ని కోడ్లో ఇంప్లిమెంట్ చేస్తారో అంటే కోడ్లో అడ్రస్ చేస్తారో అప్పుడు డాట్ అనేది యూజ్ చేయండి. ఇలాంటి ఇమేజెస్ ఒక 4 తీసుకొని ఆల్ట్ ఈజ్వల్ టు ఇమేజ్ అని పెడితే సో 4 ఇమేజెస్కి సేమ్ స్టైల్ అప్లై అయిపోతుంది. సో క్లాస్ ఈజ్వల్ టు ఇమేజ్ 1, 2, 3, 4 అని పెట్టుకున్నప్పుడు, సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3, ఇమేజ్ 4 అని పెట్టుకుంటే మనం దాన్ని ఎలా స్టైల్ చేసుకోవాలో ఇండివిజువల్గా స్టైల్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఈ డాట్ ఇమేజ్ అనేది క్లాస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు బటన్ చూసినట్టయితే నేను బటన్స్ ఇన్స్పైర్ అయ్యింది యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్. సో దానిలో అంత యాక్యురేట్ కాకపోయినా జస్ట్ బేసిక్గా ట్రై చేసిన. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లర్రీ వుడ్. సో మీరు ఓపెన్ చేసి చూస్తే మటుకి ఇలా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అండ్ ఇట్ ఫిక్స్డ్ బ్యాక్గ్రౌండ్. అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వెబ్ పేజ్. సో హెచ్టిఎంఎల్ నేర్చుకున్న తర్వాత సిఎస్ఎస్ నేర్చుకున్న తర్వాత బిల్డ్ చేసిన ఫస్ట్ వెబ్ పేజ్. సో దిస్ ఇస్ నాని మాధరాజు. మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.